వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే బిఫోర్ స్టార్టింగ్ కోడింగ్ అనమాట. మీరు ఒకవేళ కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఎట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నేను చెప్పబోయే ఈ 5 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మీరు ఒకవేళ కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారంటే ఈ 5 పాయింట్స్ మీరు ఒకవేళ గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఇది చాలా ఉపయోగపడతాయి. ఓకేనా, ఫ్రెషర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. సో పాయింట్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి డోంట్ డిపెండ్ ఆన్ మల్టిపుల్ థింగ్స్ అంటున్నాను. ఏంటి డోంట్ డిపెండ్ ఆన్ మల్టిపుల్ థింగ్స్ అంటే మీరు ఎవరు కూడా దేనిపైన కూడా మల్టిపుల్గా ఆలోచించకూడదు. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఎంత ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటారు, కాకపోతే మళ్ళీ C++ పైన చూస్తూ ఉంటారు, జావా పైన చూస్తూ ఉంటారు, పైథాన్ పైన చూస్తూ ఉంటారు. ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, సో ఫస్ట్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చదవండి. ఓకేనా, సో కావాలంటే వేరే తీసుకోండి, పర్లేదు. ప్యారలల్గా చదువుకోవాలి. ప్యారలల్ ఎట్లా చదువుకోవాలి అంటే సేమ్ డొమైన్ ఉన్నాయి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ నేర్చుకుంటున్నారు, ప్యారలల్గా డేటాబేస్ నేర్చుకోండి. సో అది బెనిఫిట్గా ఉంటుంది. అట్లా అని చెప్పేసి పైథాన్ నేర్చుకుంటూ పక్కన జావా నేర్చుకున్నారు అనుకోండి, ఫస్టే కొత్త ప్రోగ్రామింగ్కి. ఓకేనా, సో అప్పుడు జావా నేర్చుకుంటే ఆ సింటాక్స్లో అర్థం కనుక ఈ సింటాక్స్లో అర్థం కనుక మొత్తం మీకు ఇంట్రెస్ట్ పోతుంది. ఓకేనా, సో మల్టిపుల్ థింగ్స్ పైన మైండ్ అస్సలు పెట్టకండి. ఫస్ట్ ఒకటి అనుకుంటే దాని మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు దాని మీద కూర్చోండి. ఓకేనా, అది. అండ్ నెక్స్ట్ వాళ్ళకి డోంట్ క్విట్. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఇప్పటిదాకా చాలామంది టీచ్ చేశాను, దగ్గర దగ్గర ఒక 2000 మెంబర్స్కి టీచ్ చేశాను పైథాన్ క్లాసెస్. సో సమ్ XYZ కంపెనీలో. సో ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ నేను ఒక 2 క్లాసెస్ చెప్పిన తర్వాతకి ఏం చేస్తారంటే చాలామంది ఫస్ట్ క్లాస్లో నాకు 120-130 మెంబర్స్ వచ్చేవాళ్ళు. సో ఆ 120-130 మెంబర్స్ వచ్చేవాళ్ళలో థర్డ్ క్లాస్కి వచ్చేసరికి అది 100 పడిపోతుంది. ఆ 20-30 మెంబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 2 క్లాసెస్ విని నా వల్ల కాదు, నేను వినలేను, కొత్త కొత్త టెక్నాలజీ ఉంది, నేను నేర్చుకోలేను అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే క్విట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 100 మెంబర్స్ మళ్ళీ లాస్ట్ దాకా ఉంటారు, నేను నేర్చుకుంటారు, అది తర్వాత విషయం. సో ఆ 20-30 మెంబర్స్ గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నానంటే వాళ్ళు క్విట్ ఎందుకు అవుతున్నారంటే వాళ్ళు ఫస్ట్ భయపడుతున్నారు. ఓకేనా, నా వల్ల అవుతుందా అనేది భయపడుతున్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూద్దాం, విందాం, ఓకే ప్రాక్టీస్ చేద్దాం, లాస్ట్ ఫైనల్ దాకా విందాం, అట్లీస్ట్ మనకు వదిలేనా రాదా అని చెప్పేసి అట్లా వాళ్ళు క్విట్ అవ్వకుండా కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు బేసిక్గా నాకు అక్కడ ఏమర్థమైందంటే భయపడుతున్నారు. సో క్విట్ అవ్వకూడదు, అసలు మీరు క్విట్ అవ్వకూడదు. ఒక్కసారి స్టార్ట్ చేసారంటే దాన్ని క్విట్ అవ్వకూడదు, చూద్దాం, అదే మనం అట్లా ఉండాలి. ఓకేనా, సో నెక్స్ట్ గ్యాదర్ కమ్యూనిటీని గ్యాదర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటి కమ్యూనిటీని గ్యాదర్ చేసుకోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ నేర్చుకోవాలనుకున్నారు కాబట్టి పైథాన్ మీద యూట్యూబ్లో ఎట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఓకేనా, ఏ టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి, ఏ ఫేస్బుక్ గ్రూపులు ఉన్నాయి, ఏ ఇన్స్టాగ్రామ్ పేజీలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకు అది గ్యాదర్ చేయమంటున్నానంటే ఒక్కొక్కరు అలాగ చెప్తూ ఉంటారు. ఓకేనా, ఒక్కొక్క ట్రైనర్ అలాగ చెప్తూ ఉంటాడు, ఒక్కొక్క మీమర్ అలాగ చెప్తూ ఉంటాడు. సో అందరినీ మీకు కావాల్సిన డొమైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల ఏమవుతుంటుందంటే, మనకు కూడా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఏమవుతుందంటే వాళ్ళు కూడా పైథాన్ నేర్చుకుంటారు కాబట్టి డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో నాలెడ్జ్ షేర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటిది గ్యాదర్ చేసుకోండి మీకు కావాల్సిన కమ్యూనిటీ. ఇప్పుడు అందరూ ఒకటి నేర్చుకున్న దానిలో ఉంటే మీకు ఏమవుతుందంటే అట్లా రాని కూడా తెలుసుకుంటారు అనమాట, అట్లాంటివి. ఓకేనా, సో గ్యాదర్ రిసోర్సెస్ని గ్యాదర్ చేయడం ఏంటంటే మీరు ఒక్కసారి ఈ ఫీల్డ్లోకి దిగిన తర్వాతకి మీరు మంచి మంచి PDFs కానీ మంచిగా నోట్సెస్ కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక టాపిక్ కంప్లీట్ చేసినప్పుడు ఇంకో టాపిక్ వెళ్ళాలంటే అప్పుడు దాని గురించి ప్రాక్టీస్ చేయడం కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఇవన్నీ కూడా మీరు గ్యాదర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా. ఓకేనా, లాస్ట్ వచ్చేసరికి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్. వన్స్ మీరు ఒకవేళ కోడింగ్లోకి స్టెప్ వేసారంటే మీకు షూర్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు వన్స్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్లే రాదు, ఒక 1 month 2 months తీసుకుంటుంది. మీరు ఫస్ట్ సింటాక్స్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత మీకు ఏమవుతుందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అయితే వస్తుంది, నో ప్రాబ్లం, అంతా కూడా వస్తుంది. ఓకేనా, సో నేను చెప్పాల్సింది ఏంటంటే డోంట్ డిపెండ్ ఆన్ మల్టిపుల్ థింగ్స్. ఫస్ట్ డిపెండ్ అవ్వకండి, ప్యారలల్ కావాలంటే వేరే డొమైన్ నేర్చుకోండి, పర్లేదు. సో డోంట్ క్విట్. ఓకేనా, గ్యాదర్ కమ్యూనిటీ అండ్ అదేవిధంగా గ్యాదర్ రిసోర్సెస్, దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉండాలి. సో ఇవన్నీ చేసిన తర్వాతకి మీకు GitHub గురించి, ఓకే, లింక్డ్ఇన్ దాని గురించి కూడా తెలుసుకోండి, నో ప్రాబ్లం. సో అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఇలా నేర్చుకోండి. ఓకేనా, సో మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే
పైథాన్ ప్రోగ్రామింగ్ బేసిక్ టు అడ్వాన్స్. నేను కొత్త కోర్స్ స్టార్ట్ చేశాను. సో మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అయితే లింక్ ఇస్తాను, లైక్ వెబ్సైట్ లింక్ pythonlife.in. అక్కడికి వెళ్ళి మీరు డెమో చూడండి, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో థ్యాంక్ యూ.